హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 11th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే అగ్నిపర్వతం బద్దలైంది. మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతం ఇటలీలోని సిసిలీ ద్వీపంలో ఉన్న ఎట్నా అగ్నిపర్వతం బద్దలయ్యింది. సో అగ్నిపర్వతాలు చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే యుఎస్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం. భారత్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రో, నాసా. ఇండియా అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చేసి ఇస్రో, అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చి నాసా. ఈ రెండు అంతరిక్ష పరిశోధన ఇస్రో, నాసా అంతరిక్ష సహకారంతో మరో ప్రయోగం చేయనున్నాయి. ఇటీవలే ఈ రెండు సంస్థలు నిసార్ అనే ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా చేశాయి. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపేచర్ రాడార్. నిసార్ ప్రయోగాన్ని నాసా, ఇస్రో సంస్థలు కలిసి సంయుక్తంగా ప్రయోగించాయి. ఇంకొక ప్రయోగాన్ని ఈ రెండు సంస్థలు చేయడానికి ముందుకొచ్చాయి. అమెరికా తయారీ 6,500 kgల కమ్యూనికేషన్ శాటిలైట్ను మరికొన్ని నెలల్లో ఇస్రో ప్రయోగించనున్నట్లు ఇస్రో సంస్థ చైర్మన్ వి నారాయణ్ తెలిపారు. మన సొంత లాంచర్లలో అమెరికా ఉపగ్రహాలను భారత్ ప్రయోగిస్తుందని, ఇది అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన గణనీయ వృద్ధి అని పేర్కొనడం జరిగింది. సో ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే నాసా అంటే నాసా ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐఎస్ఎస్కు వెళ్ళొచ్చిన లదాఖ్ విత్తనాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్కు తీసుకెళ్లి కొద్ది రోజుల పాటు అక్కడ ఉంచిన 2 రకాల పంటలకు చెందిన విత్తనాలు భూమికి తిరిగొచ్చాయి. అవి మన దేశానికి చెందిన లదాఖ్ ప్రాంతంలోని అత్యధిక పోషక విలువలు కలిగిన సిబాక్ తార్న్ హిమాలయన్ బాక్వీట్ విత్తులు. సో నాసాకు చెందిన వ్యోమగాములు అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష దేశాల స్పేస్ ఫర్ అగ్రికల్చర్ ఫర్ స్పేస్ అనే ప్రయోగాల్లో భాగంగా క్రూ 10 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు విత్తనాలను తీసుకెళ్లి కొద్ది రోజుల తర్వాత భూమిపైకి తీసుకొచ్చారు. వాటిపై ఇప్పుడు పరిశోధనలు చేపడతారు. సో విత్తనాలు గుర్తుంచుకోండి, సిబాక్ తార్న్ హిమాలయన్ బాక్వీట్, ఇవి ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే 1971 యుద్ధ యోధుడు కన్నుమూత. భారత వాయుసేన వెటరన్ గ్రూప్ కెప్టెన్ 1971 యుద్ధ యోధుడు డికే పరుల్కర్ కన్నుమూశారు. సో ఇతను 1971 యుద్ధ యోధుడుగా గుర్తింపు పొందిన డికే పరుల్కర్ కన్నుమూయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ అవయవ మార్పిడిలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. లింగ వివక్షతను తొలగించేందుకు అవయవ మార్పిడి సమయంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు, అలాగే యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఆగస్టు 2న 15వ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ నొట్టో పలు సూచనలు చేసింది. నొట్టో అంటే ఫుల్ ఫామ్ చూసినట్లయితే నొట్టో అంటే నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. సో ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ తన భారత, దక్షిణ ఆసియా విభాగాలకు ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా యుగెన్ వెస్ట్మేయర్ను నియమించింది. ప్రస్తుతం సంస్థలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ముఖ్య ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా ఉన్న ఆయన 2025 సెప్టెంబర్ 1 నుంచి నూతన బాధ్యతలను చేపడతారు. ఇది ఫ్రెండ్స్ టుడే 11th ఆగస్ట్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి
ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్లలో అన్ని మంత్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.